హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్తోని జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే మ్యాచ్కి ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11, పంజాబ్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి ఇప్పటికే 3 మ్యాచ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. మండే వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్తోని ఒక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అయితే దీనికి పంజాబ్ కింగ్స్ ఒక ప్లేయింగ్ 11, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అయితే చూసుకుందాం. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటగా చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్ ఆడడం జరిగింది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఘోర ఓటమి చవి చూసిందని చెప్పుకోవచ్చు. భారీ టార్గెట్ ఇచ్చినా కానీ చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించడం జరిగింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ మ్యాచ్లో ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బౌలింగ్ లైనప్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పేస్ విభాగంలో కానీ స్పిన్ విభాగంలో కానీ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తొలి మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అయితే టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అయితే దారుణంగా విఫలం అవడం జరిగింది. అనుజ్ రావుత్, దినేష్ కార్తిక్, ఫ్యాబ్ డుప్లెసీ ముగ్గురు ప్లేయర్ తప్ప మిగతా వాళ్ళైతే ఎవ్వరు రాణించలేరు మొదటి మ్యాచ్లో. మరి పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో మాత్రం ఈ విధంగానే రాణిస్తే మాత్రమైతే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్కు మరో ఓటమి అయితే తప్పదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వచ్చే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సెకండ్ మ్యాచ్ వరకు ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మరి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందంటే ఆల్మోస్ట్ చెన్నై సూపర్ కింగ్తో ఏ జట్టు ఆడిందో సేమ్ అదే జట్టు ఆడనుంది. ఒకసారి అయితే మనం చూద్దాం. విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డుప్లెసిస్, రజిత్ పటేరా, గెయిన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, అనుజ్ రావిత్, కరణ్ శర్మ, మయాంక్ దగర్, మహమ్మద్ సిరాజ్, లాక్ ఫెర్గుసన్. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఎస్ దయాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడనున్నాడు. ఎస్ దయాల్ వచ్చేసరికి ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ అయితే మొదటి మ్యాచ్లో ఏ విధంగా ఉందో అదేవిధంగా సెకండ్ మ్యాచ్లో కూడా సేమ్ యాజ్ టీజ్ అదే ఉండబోతుంది. మరి చూడాలి, మొదటి మ్యాచ్లో రాణించినట్టు సెకండ్ మ్యాచ్లో రాణిస్తే మాత్రం ఆర్సీబీకి మరో ఓటమి అయితే తప్పదు. ఎందుకంటే మొదటి మ్యాచ్లో ఫ్యాబ్ డుప్లెసిస్, దినేష్ కార్తిక్, అనుజ్ రావిత్ తప్ప మిగతా వారు ఎవ్వరూ రాణించలేదు. బౌలింగ్లో కూడా మహమ్మద్ సిరాజ్, లాజు ఫెర్గుసన్ కూడా ఇంప్రూవ్మెంట్ చూపించాలి. డెత్ ఓవర్లో బౌలింగ్ మాత్రం అయితే దారుణంగా ఉంది. పవర్ ప్లేలో బౌలింగ్ దారుణంగా ఉంది. కరణ్ శర్మ స్పిన్ వేస్తుండే, కాకపోతే అనుకున్నంత స్థాయిలో స్పిన్ మాత్రం అయితే రాణించలేకపోతున్నాడు కరణ్ శర్మ మాత్రం. ఓవరాల్గా అయితే ఇటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే సెకండ్ మ్యాచ్కి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూపించుకోవాలి. లేదంటే సెకండ్ మ్యాచ్ కూడా ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం. సెకండ్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అనేది ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్ ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో గెలవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి శ్యామ్ కరణ్ అదేవిధంగా లివింగ్స్టోన్ అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు ప్లేయర్లు రాణించేసరికి ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అదేవిధంగా విజయం కూడా సాధించగలిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే పంజాబ్ కింగ్ బలమైంది ఏంటంటే బౌలింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ లైనప్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపిస్తే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. సేమ్ ఢిల్లీ క్యాపిటల్తో ఏ జట్టు పాల్గొందో ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో కూడా అదే జట్టు పాల్గొనుంది. ఒకసారి చూసుకుంటే మాత్రమైతే శిఖర్ ధవన్, జానీ బేస్టో, శ్యామ్ కరణ్, జితేశ్వర్ శర్మ, లివింగ్స్టోన్, ఇషాంక్ సింగ్, రిషి ధావన్ ఈ ఒక్క ప్లేస్ మాత్రం చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. హర్ప్రీత్ బార్, హర్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, రాహుల్ చౌదర్, కసౌడా రబడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ప్రదీప్ సిమ్రాన్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ బాగుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మాత్రం అయితే ప్రభు సిమ్రాన్ సింగ్ అదేవిధంగా లివింగ్స్టోన్ అదేవిధంగా శ్యామ్ కరణ్ అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు రాణించడంతోనే పంజాబ్ కింగ్ విజయం అందుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో శిఖర్ ధవన్ కూడా అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళు నలుగురు బాగానే రాణించారు బ్యాటింగ్లో అయితే. బౌలింగ్లో వచ్చేసరికి హర్షర్ పటేల్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ, రాహుల్ చౌదర్, కసాడా రబడా కానీ బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు.
పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే ముఖ్యంగా హర్షద్ పటేల్ అయితే ఎక్సలెంట్గా వేయడం జరిగింది. మరి మొదటి మ్యాచ్లో లాస్ట్ ఓవర్ మినహాయింపుతో మిగతా ఓవర్లు కూడా బాగానే వేయడం జరిగింది. హర్షదీప్ సింగ్ కూడా బాగానే, కసాడా రబాడా కూడా ఎక్సలెంట్గా వేయడం జరిగింది. రెండు టీములు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే బ్యాటింగ్లో వచ్చేసరికి ఆర్సీబీ బలం చాలా అంటే చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ బౌలింగ్ లైనప్ చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా మన పంజాబ్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే బ్యాటింగ్ బలం కొంచెం తక్కువగానే ఉంది. కాకపోతే వీళ్ళ బౌలింగ్ లైనప్ చాలా ఎక్కువగానే ఉంది. రెండు టీములు కంపేర్ చేసుకుంటే ఒక టీం ఒకదల్లా హై చేయి ఉంటే ఒకదల్లా డౌన్గా ఉంది. ఇలానే చూసుకుంటే బ్యాటింగ్ అయి ఉంటే బౌలింగ్ డౌన్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు సరిసమంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గెలుపు అవకాశాలు వచ్చినట్లయితే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్కి అయితే గెలిపే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్తో పాటు బౌలింగ్ కూడా కొంచెం బాగానే ఉంది. అదేవిధంగా పంజాబ్ కింగ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు బ్యాటింగ్ లైనప్ కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే కనిపిస్తున్నాయి మొదటి మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే మాత్రమైతే. మరి రెండో మ్యాచ్లో ఏ విధంగా అయితే చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ మ్యాచ్లో మాత్రమైతే. మరి చూద్దాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా లేదా అని అయితే చూడాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్ మాత్రమైతే మార్చి 25న జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది బెంగళూరు వేదికగా. బెంగళూరుకు హోమ్ పిచ్ కాబట్టి బెంగళూరుకు కొద్ది అడ్వాంటేజ్గానే ఉండనుంది. ఈ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే పిచ్ పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బంతి మాత్రం అయితే బ్యాట్ పైనకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. బ్యాటింగ్ చేసే వాళ్ళకైతే చాలా అనుకూలంగా చిన్నస్వామి స్టేడియం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పిచ్ రిపోర్ట్ అయితే దాదాపు ఈ చిన్నస్వామి స్టేడియంలో వచ్చేసరికి వీరిద్దరు మ్యాచ్లో జరిగే మ్యాచ్లో దాదాపు 200 పైగా స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్, అదేవిధంగా చేజింగ్ పిచ్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే స్కోర్ మాత్రం అయితే హై స్కోర్గానే ఉండబోతుంది. దాదాపు 200 పైగానే స్కోర్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 88 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మొదటగా బ్యాటింగ్ చేసిన మ్యాచ్లు అయితే 37 గెలవగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన మ్యాచ్లు మొత్తం 47 గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే 60-40 రేషియోలో అయితే కొనసాగుతుంది. సెకండ్ చేజింగ్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు పిచ్ రిపోర్టును బట్టి అయితే తెలుస్తున్న సమాచారం. ముందుగా అయితే చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి చేజింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం అయితే గెలుపు అవకాశాలు అయితే ఎక్కువగాను ఉంటాయి. మొదటగా బౌలింగ్ ఎంచుకున్న టీం మాత్రమైతే గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మరి చూద్దాం, మొదటగా టాస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తా లేదా పంజాబ్ కింగ్స్ గెలుస్తా అయితే చూడాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఇందులో వచ్చే పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్లు గెలవగా మన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం అయితే 14 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ కొంచెం పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు గెలుపు విషయంలో. మరి రేపు జరగబోయే మ్యాచ్లో మాత్రం అయితే ఆర్సీబీ మరి పంజాబ్ కింగ్స్ జరగబోయే మ్యాచ్లో అయితే ఏ జట్టు గెలుస్తుంది మన ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. మరి చూద్దాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందా లేదా పంజాబ్ కింగ్ గెలుస్తుందా అని అయితే వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.